హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. అంటే వారణాసి కాంట్ అంటారు. ఆ రైల్వే స్టేషన్ చూడండి పరిస్థితి ఎలా ఉందో. రేపు శివరాత్రి, అక్కడేమో ప్రయాగలేమో మహాకుంభమేళ జరుగుతుంది. అందువల్ల మహాకుంభమేళకు వచ్చిన ప్రతి వారు కూడా వారణాసి, అయోధ్య వస్తున్నారు. అందులోనూ రేపు శివరాత్రి. ఇప్పుడు వారణాసిలో వీధులు ఎలా ఉన్నాయంటే మనిషి నడవడానికి కూడా వీలు లేకుండా ఉన్నాయి. రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. మీరు అనుకుంటున్నారో మాకు ఖాళీగా ఉందని. ఆ ఖాళీ స్థలం చూసి ఖాళీగా ఉండడం కాదు, పోలీసులు బాగా డిసిప్లిన్గా ఒక్కొక్క ప్రయాణికుని లోపల పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిగో చూడండి, ఇక్కడ టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ కూడా యూరిన్ పాస్ చేయడానికి 5 రూపాయలు తీసుకుంటున్నారు. యూరిన్ పాస్ చేయడానికి 5 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగున్నాయో. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. 5 రూపాయలు తీసుకుంటున్నారు. ఎంత ఖాళీగా ఉందని అనుకుంటున్నారో మీరు. కాదు, పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని డిసిప్లిన్గా ఏ ప్లాట్ఫారంకి వెళ్ళాలో, చేతిలో టికెట్ ఉందా లేదా అన్నీ చెక్ చేసి మరీ పంపిస్తున్నారు. 3-4 గేట్లు ఏర్పాటు చేశారు. ఈ ప్లాట్ఫారంకి ఈ గేట్లోంచి వెళ్ళండి, ఈ ప్లాట్ఫారంకి ఈ గేట్లోంచి వెళ్ళండి, ఈ ఊరు వెళ్ళాలంటే ఇలా వెళ్ళండి అని చెప్పి ఎక్కడికక్కడ ప్రయాణికుల్ని సార్ట్ చేసేసి భీడు లేకుండా, అంటే గుంపుగా లేకుండా, రష్ లేకుండా పంపిస్తున్నారు. అందువల్ల మీకు ఈ స్టేషన్ కొంచెం ఖాళీగా ఉందేమో అనిపిస్తుంది. కాదు, ఖాళీ కాదు. ఢిల్లీలో జరిగిన సంఘటన దృష్టిలో ఉంచుకొని పోలీసులు, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ బాగా మంచి ఏర్పాట్లు చేశారు. డిసిప్లిన్గా లోపల పంపిస్తున్నారు. అందుకని మీకు అలా కనిపిస్తుంది. చూడండి ప్లాట్ఫారం నిండా ఎలా జనం ఉన్నారు. ట్రైన్స్ కూడా 1 కాదు 2 కాదు 3-4 గంటలు లేటుగా నడుస్తున్నాయి. అర్థమైందండి. తర్వాత మళ్ళీ బయట కూడా స్టేషన్లో ప్రయాగ వెళ్ళే ప్రయాణికులందరూ కూర్చోడానికి ఒక చోట, తర్వాత ఏమో అయోధ్య వెళ్ళే ప్రయాణికులందరూ కూర్చునడానికి ఒక్కో చోట అలా ఏర్పాటు చేశారు. వాళ్ళు టోకెన్లు కూడా ఇదే ఇస్తున్నారు. మీరు ఎన్ని గంటలు కూర్చుంటారు, ఎన్ని గంటల తర్వాత వెళ్తారు వివరాలు తీసుకుని అలా కూర్చోబెడుతున్నారు విడివిడిగా. ఏ ప్రయాణికుడు ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుని ఆ శిబిరంలాగా ఏర్పాటు చేశారు అన్నమాట. మార్కెట్లు ఏర్పాటు చేసేసి చూడండి వారణాసి స్టేషన్ ఎలా ఉందో. నా విన్నపం ఏంటంటే ఇప్పుడు డిసైడ్ చేసుకుని మహాకుంభమేళాకి వెళ్తాను, వారణాసి వెళ్తాను, అయోధ్య చూస్తాను అని అనుకోకండి. ఇప్పుడు ప్రయాణానికి డిసిషన్ తీసుకోకండి. మీరు ఇంత క్రితమే టికెట్ తీసుకుని ఉంటే, మీ ప్రయాణం ఇంత క్రితమే ప్లాన్ చేసుకుని ఉంటే రండి, పర్వాలేదు, ఎలాగలా చేసుకుందరు. కానీ అంతేగాని అయ్యో ఇప్పుడు వరకు మనం అనుకోలేదే, ఇప్పుడు వెళ్దాం, మనం ఆఖరి రోజులు వచ్చినాయి కదా, వెళ్ళొచ్చేద్దాము, ఆ పుణ్యం ఏదో వచ్చేస్తుంది, అలా మట్టుకు అనుకోకండి. ఇప్పటికిప్పుడు డిసిషన్ తీసుకుని బయలుదేరి రాకండి. అక్కడి నుంచి ఒక నమస్కారం పెట్టుకోండి. మీ పక్కింటి వాళ్ళు ఎవరో నీళ్ళు తెచ్చుంటారు, ఆ నీళ్ళు చల్లుకోండి. తీర్థం ఉంటే తీర్థం తీసుకోండి. అంతే తప్ప ఇప్పుడు ప్రయాణానికి మళ్ళీ ప్లాన్ చేసుకుని బయలుదేరకండి. ఆ డిసిషన్ మట్టుకు తీసుకోకండి. ఇంకా కావాలంటే మీరు లోకల్గా ఉన్న శివాలయానికి, రామాలయానికి వెళ్ళి ఓ దండం పెట్టుకోండి. నాన్న, నేను అయోధ్య రాలేకపోతున్నాను, నేను ప్రయాగ రాలేకపోతున్నాను, నేను కాశీ రాలేకపోతున్నాను, ఇక్కడి నుంచే నీకు నమస్కారం పెడుతున్నాను, ఆ పుణ్యం ఏదో నా అకౌంట్లో వేసే అన్నట్టుగా నమస్కారం చేసుకోండి. ఇంట్లో కూర్చొని పూజ చేసుకోండి. అంతేగాని ఇప్పటికిప్పుడు బయలుదేరి రాకండి. చూడండి ఎలా ఉందో స్టేషన్. ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడండి. అడుగడుగున పోలీసులు. ఈవెన్ యాక్సిలేటర్ కూడా పనిచేయట్లేదు. చూడండి, యాక్సిలేటర్ మీద నడిచి వస్తున్నారు. పనిచేసిన ఈ రష్లో పడిపోతారు కదా, అందుకని తగిన జాగ్రత్త తీసుకుని అవి కూడా కట్టేశారు. చూడండి, ఆ ఫారినర్ అడుగుతుంది ఎక్కడ టాక్సీకి ఎక్కడికి వెళ్ళాలని అడుగుతుంది. ఆ పోలీస్ చూపిస్తున్నాడు అలా బయటికి వెళ్ళమ్మా అని. చాలా దూరంగా చూడండి, మీకు స్టేషన్ అంతా ఖాళీ కనిపిస్తున్నట్టుగా ఉంది కదా. ఇది ఖాళీ కాదు. మార్కెట్లు ఏర్పాటు చేసి పోలీసులు తగిన విధంగా లోపల పంపిస్తున్నారు. ఒక్కొక్కరు చూడండి ఎంత చక్కగా కూర్చున్నారు. అందరూ మామూలు రోజులు ఇలా కూర్చుంటారా? కూర్చోరు. పోలీసులు తీసుకున్న జాగ్రత్త మూలని ఎక్కడికక్కడ హాల్స్ ఏర్పాటు చేసి మీరు ఇక్కడ కూర్చోండి, మీరు ఎక్కడ కూర్చోండి, ఈ ఊరు వెళ్ళే వాళ్ళు ఇక్కడ కూర్చోండి, ఈ ఊరు ఈ ప్లాట్ఫారంకి వెళ్ళి ఈ లైన్లో వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. అందువల్ల ఎంత చక్కగా ఉందో చూడండి స్టేషన్. ఇక్కడ తడతప్పుడు లేకుండా, గుంపులుగా లేకుండా చక్కగా ప్రయాణికులు ఒకళ్ళ వెనకాల నడుచుకుంటూ అలా లైన్లో స్టేషన్ వస్తున్నారు. చూడండి, అదిగో చూడండి, అక్కడ టెంట్ పెట్టారు. అక్కడి నుంచి ప్రయాణికులు లోపలికి ఎంటర్ అవుతున్నారు. ఇదంతా ఖాళీగా ఉందనుకోకండి. మార్కెట్లు పెట్టి గుంపులుగా రాకుండా చేస్తున్నారు పోలీసులు. అంతే తప్ప వారణాసి స్టేషన్ ఏమీ ఖాళీగా లేదు. దీన్నే కంటోన్మెంట్ స్టేషన్ అంటారు. ఇది కాశీలో ఉన్న స్టేషన్లన్నింటిలోకి జంక్షన్. ఇది
వారణాసి జంక్షన్ చూసారండి స్టేషన్ ఇలా ఉంది. ఇప్పుడు రేపు శివరాత్రి, ఈరోజు ఇలా ఉంది, రేపు ఎలా ఉంటుందో ఊహించుకోండి. అందుకని దయచేసి ఎప్పటికప్పుడు బయలుదేరి ఫ్లైట్లో వచ్చేస్తాను, లేకపోతే ట్రైన్ తత్కాలు తీసుకుంటాను, ప్రీమియం తత్కాలు తీసుకుంటాను, లేదంటే నలుగురు కలిసి టాక్సీ వేసుకొచ్చేస్తాను. అలాంటి డీజిల్ మట్టుకు తీసుకోకండి, రాకండి, బయలుదేరకండి. ఇప్పటికిప్పుడు డీజిల్ తీసుకోకండి. మీ దగ్గర టికెట్ ఇంత క్రితం తీసుకున్నది ఉంటే బయలుదేరండి, దానికి ఏమి చేయలేము. కానీ ఇప్పటికప్పుడు మట్టుకు మీరు నిర్ణయించుకుని వెళ్ళిపోదాం అని చెప్పి మట్టుకు రాకండి, దయచేసి రాకండి. ఓకేనా? మీకు వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, కామెంట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.